ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన అంశం జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పి చేసిన క్షమాపణ వీడియో. ప్రముఖ రాజకీయ నాయకుడు బొత్స సత్యనారాయణపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆర్పి తన మాటలను వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు కోరడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఒక కార్యక్రమంలో లేదా వీడియోలో బొత్స సత్యనారాయణపై కిరాక్ ఆర్పి వ్యంగ్యంగా మాట్లాడినట్టు సమాచారం. ఆ వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో రాజకీయ వర్గాల్లో కూడా స్పందనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్పి వెంటనే స్పందిస్తూ తన ఉద్దేశం ఎవరి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం కాదని స్పష్టం చేశాడు. నాకు తెలిసి ఇప్పటి వరకు బొత్స సత్యనారాయణ గారు ఎవరిని వ్యక్తిగతంగా తప్పుగా మాట్లాడలేదు. అలాంటి వ్యక్తిపై నేను మాట్లాడడం సరికాదు. నా మాటల వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమించాలి అంటూ ఆర్పి వీడియోలో పేర్కొన్నాడు. తన మాటలతో ఎవరైనా నొచ్చుకున్నారంటే హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను అని చెప్పాడు. ఈ ఘటనతో మరోసారి రాజకీయాలు వినోదం మధ్య గల సున్నితమైన రేఖపై చర్చ మొదలైంది. కామెడీ పేరుతో చేసే వ్యంగ్య ఎంతవరకు సరైనది? ప్రజాప్రతినిధులపై మాట్లాడేటప్పుడు ఇలాంటి బాధ్యత తీసుకోవాలి అనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. సోషల్ మీడియా యుగంలో ఒక్క మాట కూడా పెద్ద వివాదానికి దారితీసే పరిస్థితి ఏర్పడింది. అందుకే పబ్లిక్ ఫిగర్స్ మాత్రమే కాదు, కమెడియన్లు కూడా తమ మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి కిరాక్ ఆర్పి క్షమాపణలు చెప్పడం ద్వారా వివాదానికి తెరపడే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ ఘటన భవిష్యత్తులో కామెడీ రాజకీయాల మధ్య సరిహద్దులు ఎలా ఉండాలనే విషయంపై మరింత చర్చకు దారితీస్తుంది.